హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమరావతిలో అసలు పనులు ఎంతవరకు వచ్చాయి? గ్రౌండ్ రియాలిటీ ఏంటి? అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ అప్డేట్. అది అమరావతిలో అత్యంత కీలకమైన E4 రోడ్. ఇక్కడ పనులు నిజంగానే ఫుల్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, దీనివల్ల యూజ్ ఏంటి అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు వీడియోలో చూస్తున్న E4 రోడ్డు ఉండవల్లి ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెం వరకు విస్తరించే ఒక ప్రధాన ఈస్ట్ వెస్ట్ కారిడార్. దీని మొత్తం పొడవు దాదాపు 15.5 కిలోమీటర్లు. అమరావతి మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన ఆర్టీరియల్ రోడ్లలో ఇది కూడా ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి నగరానికి ఒక వైపు నుంచి మరొక వైపుకు వేగంగా ప్రయాణించేందుకు ఉపయోగపడే ప్రధాన కనెక్టివిటీ కారిడార్ ఇదే. ఫ్యూచర్లో ప్రభుత్వ కార్యాలయాలు, రెసిడెన్షియల్ జోన్లు, కమర్షియల్ హబ్లు, విద్యా సంస్థలు మరియు ఇతర కీలక ప్రాంతాలను అనుసంధానించే వెన్నెముక లాంటి రోడ్గా ఈ E4 రోడ్ అనేది మారుతుందన్నమాట. ప్రస్తుతం N11 జంక్షన్ పరిసర ప్రాంతాల్లో పనులు వేగంగానే కొనసాగుతున్నాయి. భారీ ఎర్త్ మూవింగ్ యంత్రాలు, డోజర్లు, ఎక్స్కవేటర్లు, రోలర్లు కంటిన్యూస్గా పనిచేస్తున్నాయి. రోడ్ లెవెలింగ్, ఎర్త్ వర్క్, ఫిల్లింగ్, కంపాక్షన్, డ్రైనేజ్ నిర్మాణ పనులు అన్నీ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. డైలీ వందలాది మంది కార్మికులు ఈ ప్రాజెక్టు పైన పనిచేస్తున్నారు. నిర్మాణ సంస్థలు టైం లైన్కు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా గ్రౌండ్లో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రోడ్ అలైన్మెంట్ అనేది పూర్తిగా కనిపిస్తూ ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో సబ్గ్రేడ్ పనులు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఈ రోడ్డు వెడల్పైన మల్టీ లేన్ రహదారిగా అయితే అభివృద్ధి చెందుతుంది. E4 రోడ్ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఒక రహదారి మాత్రమే కాదు, అమరావతి నగర గ్రిడ్ రోడ్ నెట్వర్క్లో కీలక భాగం. ఈ రోడ్డు N సిరీస్ రోడ్లను క్రాస్ చేస్తూ నగరంలోని పలు జోన్లకు నేరుగా కనెక్టివిటీ అందించనుంది. ప్రస్తుతం డ్రైనేజ్ నిర్మాణ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా ఉండేందుకు ఆధునిక స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థనైతే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రోడ్డుకి రెండు వైపులా ఫ్యూచర్లో ఫుట్పాత్లు, గ్రీన్ బెల్టులు, యుటిలిటీ కారిడార్లు కూడా ఉండనున్నాయి. అలాగే అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, స్వియేజ్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కోసం ప్రత్యేకంగా యుటిలిటీ డక్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యూచర్లో రోడ్లను మళ్ళీ తవ్వవలసిన అవసరం చాలా వరకు ఉండదు. వీడియోలో డ్రోన్ విజువల్స్లో చూస్తే కనుక రోడ్ అలైన్మెంట్ అనేది చాలా వరకు స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యలో సబ్గ్రేడ్ లేయర్ పూర్తయిన సెక్షన్లు కనిపిస్తూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో గ్రాన్యులర్ మెటీరియల్ వేసి ఫైనల్ రోడ్ బేస్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా భారీ స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ నిర్మాణం అయితే జరుగుతుంది. మీరు గమనిస్తే ఆర్సీసీ బాక్స్ డ్రైన్లు ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల రెయిన్ఫోర్స్మెంట్ స్టీల్ ఫిక్సింగ్ మరియు కాంక్రీట్ పనులైతే కొనసాగుతూ ఉన్నాయి. అమరావతి భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వర్షపు నీరు బయటికి వేగంగా వెళ్ళేలాగా ఈ డ్రైనేజ్ వ్యవస్థనైతే డిజైన్ చేస్తున్నారు. భవిష్యత్తులో భారీ వర్షాలు వచ్చినా రోడ్లపైన నీరు నిల్వ కాకుండా ఉండేందుకు ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ విజువల్స్లో మీరు చూస్తున్న ట్రక్కులు, ఎక్స్కవేటర్లు, గ్రేడర్లు, అలాగే రోలర్లు ఇవన్నీ చూస్తుంటే పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు మట్టి తరలింపు పనులు జరుగుతూ ఉంటుంటే మరొక వైపు రోడ్ లెవెలింగ్ పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల కంపాక్షన్ చేసి తదుపరి లేయర్కి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం E4 కారిడార్లో కనిపిస్తున్న ఈ యాక్టివిటీ చూస్తుంటే నిర్మాణ సంస్థలు పలు ఫ్రంట్లలో ఒకేసారి పనులు చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ విజువల్స్లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని చోట్ల క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్లు మరియు కల్వర్ట్స్ నిర్మాణాలు కూడా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా ముందుగానే అన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం కొన్ని నెలల క్రితం పూర్తిగా ఖాళీ మైదానంలా ఉండేది. కానీ ప్రస్తుతం చూస్తే పూర్తి స్థాయి రోడ్ కారిడార్ లాగైతే షేప్ తీసుకుంటుంది. అలాగే రోడ్డు మధ్య భాగంలో ఇప్పటికే బేస్ లేయర్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో త్వరలోనే తదుపరి వీఎంఎం మరియు బిటుమెన్ పనులు కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనైతే స్థానికంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా N11 జంక్షన్‌లో పరిసర ప్రాంతాల్లో పనుల వేగం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇది E4 మరియు N11 మధ్య కీలక కనెక్టివిటీ పాయింట్‌గా అయితే మారుతుంది. ఇంక మనం వీడియోలో గమనిస్తే గనక దూరంగా చూసినా అనేక కిలోమీటర్ల వరకు కూడా రోడ్ కారిడార్ అనేది సూటిగా కనిపిస్తుంది. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్‌లో రూపొందించిన గ్రిడ్ రోడ్ నెట్వర్క్‌కి ప్రత్యేకత అన్నమాట. రోడ్డు పూర్తయిన తర్వాత ఉండవల్లి, రాయపూడి, లింగేపాలెం, మందడం పరిసర ప్రాంతాల నుంచి పిచ్చుకలపాలెం వైపు ప్రయాణం మరింత సులభమవుతుంది. రోడ్ నిర్మాణం అంటే కేవలం మట్టి వేయడం లేదా మెటల్ పరచడం మాత్రమే కాదు. ప్రతి లేయర్‌ని కొలుస్తూ, లెవెల్స్‌ని చెక్ చేస్తూ, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ కూడా ఇంజినీరింగ్ టీమ్‌లు రోడ్డు వెడల్పు, లెవెల్స్, అలైన్‌మెంట్‌ని పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే మరోవైపు ఇక్కడ డ్రైనేజ్ స్ట్రక్చర్ల నిర్మాణం, కాంక్రీట్ క్యూరింగ్ పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ కార్మికులు, ఇంజనీర్లు, మెషిన్ ఆపరేటర్లు తమ పనిని ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతి ట్రక్ లోడ్, ప్రతి మెషిన్ మూమెంట్, ప్రతి కొలత రేపటి అమరావతి నిర్మాణంలో ఒక చిన్న అడుగు. ఈరోజు మనం చూసిన E4 రోడ్డు కేవలం ఒక రహదారి మాత్రమే కాదు. ఉండవల్లి నుంచి పిచ్చుకలపాలెం వరకు అమరావతి భవిష్యత్తుని కలిపే ఒక ముఖ్యమైన కనెక్టివిటీ కారిడార్. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పనుల వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ రోడ్డు మరింత వేగంగా పూర్తి రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది E4 రోడ్ తాజా గ్రౌండ్ రియాలిటీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.